So hello guys, welcome to my channel Madhavi Kandala Multi Talented. సో నిన్న చెప్పిన ప్రకారం ఇది వీడియో అప్లోడ్ చేస్తాను చెప్పినా కదా, అది అప్లోడ్ చేయలేకపోయినా. సో ఈరోజు అప్లోడ్ చేస్తున్న వీడియో ఇది. సో మేము ఈవెంట్స్ కాకుండా ఇంకా ఏం చేస్తాం అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. లైక్ మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ చేసుకుంటాం అనమాట. మేము ఇన్ ద సెన్స్ నేను ఒకదాన్ని, నా టీమ్ అనేది ఉంది, బట్ ఓన్లీ ప్యాకింగ్ వరకే అనమాట. సో మిగతా అంతా నేను ఇక్కడ ఇది వచ్చేసి కుంకుమ చాటలు అంటారు కదా, లైక్ చాటలాగా ప్రిపేర్ చేసి యాక్చువల్లీ సారే వాయినం అంటారు, బుట్ట వాయినం సంథింగ్. సో అది ఏం లేదు, గ్లిటర్ పేపర్స్ ఉంటాయి కదా, గ్లిటర్ పేపర్స్ తీసుకొని లైక్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని దాన్ని లైక్ ఫోల్డ్ చేయాలన్నమాట. 2 సైడ్స్ కట్ చేసుకొని ఫోల్డ్ చేస్తే అది చాట షేప్లో వస్తుంది. నేను కుంకుమ పసుపుకి వాడింది రెడ్ కలర్ పెయింట్, ఎల్లో కలర్ పెయింట్ అనమాట. సో నా దగ్గర అవి ఎప్పుడో పాత కలర్స్, కొత్త ఎక్విప్మెంట్, కొత్త మెటీరియల్ నేను ఇంకా తీసుకోవాలి. సో సూన్ నేను తీసుకుంటాను. అండ్ మీకు మెటీరియల్ కూడా నేను ఏ మెటీరియల్ యూజ్ చేస్తాను అనేది ఐ విల్ అప్లోడ్ ద వీడియో వన్స్ అగైన్. ఫుల్ వీడియో అంటే ఇట్స్ లెంత్ వీడియో, బట్ షార్ట్లోనే చేస్తున్నాను అనమాట. వీడియో కింద అది వాయిస్ ఓవర్ ఆప్షన్ నాకు చూపించట్లేదు, అందుకని నేను ఎడిట్ ఇంటూ షార్ట్ అనే ఆప్షన్తో నేను షార్ట్లో వీడియోని అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్లీజ్ బ్రైట్నెస్ ఆన్ చేసుకోండి. నేను పవర్ కట్ అయినప్పుడు చేసిన వీడియో ఇది నిన్న. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఐఎమ్ యాడింగ్ ది కలర్స్ అనమాట. రెడ్ కలర్ పెయింట్ ఈస్ ఫర్ కుంకుమ్ అండ్ పసుపుకి ఐఎమ్ యాడింగ్ ఎల్లో కలర్ పెయింట్ అనమాట, పసుపు కలరు. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దిస్ ఈజ్ ద వీడియో. రేపు ఇంకా లైక్ డీటెయిల్గా ఇంకా మేము ఏం చేస్తాం, ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం అనేది క్లారిటీగా ఇంకా ఫుల్ లెంత్ వీడియో ఐ విల్ అప్లోడ్. సో దిస్ ఈజ్ ద టుడేస్ వీడియోస్ గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా నా ఛానల్ని ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నాట్ ఓన్లీ దీస్ టైప్ ఆఫ్ వీడియోస్, ఐ విల్ పోస్ట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ వీడియో. Until then, bye, good night, take care.